పాయింట్ మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్న ఏజ్ లో మనకు నాలెడ్జ్ గురించిన అనుభవం గానీ ఆలోచన గానీ ఉండదు. నాలెడ్జ్ ని సంపాదించాలి. చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసా నాలెడ్జ్ అంటే ఏందో తెలియదు. చెప్పేటోళ్ళు కూడా నాలెడ్జ్ పెంచుకో అంటాడు. వాళ్ళని అడుగుండి ఎవడన్నా అంటే నాలెడ్జ్ అంటే ఏంది. చాలా మందికి నాలెడ్జ్ అంటే కరెక్ట్ మీనింగ్ తెలియదు. అందరికి విషయం తెలిసిందంటే నీ ముఖానికి నువ్వు ఆచరించలే, అర్థం చేసుకోలే, నువ్వేం బీకలే. అక్కడ విషయం తెలిసింది అంతవరకే. పక్కోడు చెప్పిండు రాకెటోడు ఉంటది తెలుసు. ఇక్కడ ఏం తెలుసా డేటా. ఒకసారి విషయాన్ని వింటే ఏమంటారు తెలుసా, దాన్ని డేటా అంటారు. ఏమంటారు దాన్ని ప్రతి ఒక్కడు డేటా తెలిసినోడు కూడా వాగుతాడేం తెలుసా, నాకు తెలుసు ఏం తెలుసు నీ ముఖానికి. విన్నావు నీకు తెలియదు, విన్నా అని చెప్పాలి. బుద్ధి ఉన్నోడు ఎవడు చెప్పండి నాకు తెలుసు. ఏం తెలుసు నీకు తెలియదు. నీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కరీంనగర్ లా. ఏం ప్రాజెక్టు మరి? ఏం ప్రాజెక్టు? మానేరు డ్యామ్ కదా. నేను ఇప్పటి వరకు మానేరు డ్యామ్ విన్నా, నేను ఎక్కలే. నాలాంటోడు మానేరు డ్యామ్ నాకు తెలుసు. ఏం తెలుసు? పీక తెలుసా నీకు? మానేరు డ్యామ్ ఎక్కకపోతే ఎన్ని టీఎంసీల వాటర్ ఉంటుందో తెలియదు నీ ముఖానికి, ఎన్ని ఎకరాలు వండుతాయో తెలియదు, ఏం సిస్టమ్ తెలియదు. మానేరు డ్యామ్ తెలుసు నాకు, ఏం మునుగుపోయానో తెలుస్తుంది. ఏం తెలుసు నీ ముఖానికి? ఎన్ని టీఎంసీల వాటర్ తెలియదు ఒక్కనికి. ఒక టీఎంసీకి ఎన్ని ఎకరాలు వండుతాయి తెలియదు ఒక్కనికి. మ్యాథ్స్ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? ఏం తెలియదు. ఈ తెలుసు అనే రోగం బంద్ చేయండి ఫస్ట్ చెప్తున్నాను మీ అందరికి. తెలుసు రాంగ్. మొత్తం తెలుసుకొని చెప్పు, నేను కూడా ఒప్పుకుంటా, ఆనందపడతా. నీ నుంచి మ్యాటర్ వింటా, నేను నీ నుంచి మ్యాటర్ తీసుకోవడానికి రెడీ ఉన్నా. నేను అన్ని తెలిసిన నాకు నా ముందరను శ్రీశైలం గురించి మాట్లాడితే నా పెద్ద జోకర్ లాగా కనబడుతుంది. శ్రీశైలం గురించి విన్నోడు నాకు చెప్తుండు, లైట్ గా పేపర్లో చదివినోడు నాకు చెప్తుండు, ఒకసారి పోయినోడు సొల్లు కొడుతుండు. అసలు సొల్లు కొట్టాల్సిన నేను 20 సార్లు పోయినా అని నేను ప్రశాంతంగా కూర్చున్నా. ఇది మార్కెట్ లో సొసైటీలో జరుగుతున్న పెద్ద తప్పు. ఫస్ట్ దీన్ని క్లియర్ చేయండి మీరు. నేను అంటుంది రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికి. మీరు బాగుపడాలంటే ఏంటి తెలుసా, మీకు తెలిసింది మందికి చెప్పకూడదు. నీకు ఆల్రెడీ తెలుసు కదా శ్రీశైలం గురించి కదా. కాము కూర్చో. భద్రాచలం 20 సార్లు పోయినోడు భద్రాచలం గురించి చెప్తున్నాడు విను. ప్యారిస్ 20 సార్లు పోయినోడు ప్యారిస్ గురించి చెప్తుండు విను. స్పేస్ గురించి 100 సార్లు అర్థం చేసుకున్నాడు స్పేస్ గురించి చెప్తుండు విను. వాళ్ళ నుంచి వినుడు నేర్చు. విన్నప్పుడు మాత్రమే బాగుపడతావు, బాగుంటే బాగుపడవు. మనకున్న చెడ్డ రోగం ఏంది తెలుసా, నాకేదో తెలుసా అని చూపించుకోవాలి. నీకేదో తెలుసా అని చూపించుకుంటే ఏమవుతాయి. ఇండియాలో కాదు, ఇండియాతో చేత కాదు అని మాట్లాడడం తప్పు. మనది టూ మచ్ ఆఫ్ పాపులేషన్. మనకు అందరికి ఏం తెలుసో తెలియదు కానీ మనకైతే ఒక విద్య బాగా తెలుసు. మనకు ఫ్యాక్టరీ మనది. పుట్టించి 140 కోట్లు చైనాను బీట్ కొట్టినాం. నంబర్ 1 అసలు మనం యాక్చువల్ గా దాంట్లో ఇప్పుడు సూపర్ కేక. టూరిజం లో నంబర్ 1 కాదు, పాపులేషన్ లో నంబర్ 1. మనం మోస్ట్ హైయెస్ట్ టాలెంటెడ్ పీపుల్ ప్రపంచం మొత్తంలో దొరికే కంట్రీ ఇండియా. హైయెస్ట్ టాలెంటెడ్ పీపుల్ నీకు దొరకరు. నాసా ఓడు నేను ఒక స్పేస్ లో రాకెట్ పంపించిన అన్నాడు అనుకో, డబ్బ కొట్టుకుంటే నేను మీకు బెట్టగడుతున్నా. మీకు ఆ టీమ్ లో ఒకడు ఇండియన్ ఉంటాడు, మెయిన్ ఓడే ఇండియన్ ఉంటాడు. ఇంకా హైలైట్, ఇంకా మెయిన్ ఓడు ఇండియన్ ఉంటాడు, వేరేడు ఎవడో కాదు. మళ్ళా మెయిన్ పర్సన్ ఇండియన్ ఉంటాడు. స్పేస్ లకు రాకెట్ పంపించిన దాని మెయిన్ మెషిన్ తయారు చేసిన సైంటిస్ట్ ఇండియన్ ఉంటాడు. పేరు వాళ్ళు రాసుకుంటారు, మేడ్ బై USA, మేడ్ ఇన్ చైనా అని నార్మల్. కానీ మన దగ్గర టాలెంట్ ఉంది అని మనకోళ్ళు ఏం తెలుసా, ఒకటి పట్టుకొని ఖతర్నాక్ చేసుడు, ఓనర్ అవుడు, కంపెనీ పెట్టుడు, ఇది ఉంది. ప్రాబ్లం ఏం తెలుసా, వేరోని కింద వర్క్ చేస్తా అంటాం ఎప్పటికి. మనం నేను చేస్తానం, మనకున్న ప్రాబ్లం అది. ఒక జాబ్ కొడితే చాలని అనుకునే కాలంలో వరుసగా జాబులు కొట్టిన మహనీయుడు ఆయన. యాక్చువల్గా ఆ లోకల్ పర్సన్. అట్లాంటి పర్సన్స్ మన రోల్ మోడల్స్. వాళ్ళందరి నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంపాక్ట్ ఇంత అద్భుతంగా నడుపుతున్న గంపా నాగేశ్వరరావు సార్ అండ్ మిత్రులందరికీ కూడా ఫెంటాస్టిక్ వర్క్, నిజంగా సూపర్ వర్క్ ఇది. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల వ్యూస్ ఉన్న ఛానల్ ఇంపాక్ట్, అందులో కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఛానల్ ఇంపాక్ట్. నా దృష్టిలో కొన్ని వేల మంది బాగుపడ్డారు అంటే తప్పు, కొన్ని లక్షల మంది బాగుపడ్డారు ఇండైరెక్ట్గా జస్ట్ ఛానల్ చూసి మాత్రం. అంత పవర్ఫుల్ ఛానల్ ఇది యాక్చువల్గా. అండ్ ఇంత అద్భుతమైన ఆర్గనైజేషన్ 25 years నుంచి నడుపుతున్న ప్రతి గురువులకు అందరికీ కూడా, ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో బ్యాక్గ్రౌండ్లో స్టార్టింగ్ పర్సన్ నుంచి ఇవాళ వరకు వాలంటీర్గా ఉన్న ప్రతి మిత్రునికి, రీసెంట్గా స్టార్ట్ అయిన యంగ్ ట్రైనర్స్ అందరికీ కూడా వామ్ వెల్కమ్. ఇది ఒక యజ్ఞం యాక్చువల్గా చెప్పానంటే. ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలంటే అంత ఈజీ కాదు. సో ఫస్ట్ అందరికీ ఎంతమంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు చేయొద్దండి. ఓకే, మెజారిటీ స్టూడెంట్స్. ఇంకొక క్వశ్చన్, జాబ్ చేస్తూ సెటిల్ అయిన వాళ్ళు, విందామని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయొద్దండి. కెరియర్ స్టార్ట్ అయ్యి. ఓకే, సో మెజారిటీ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇవాళ సెషన్ స్టూడెంట్స్కి రిలేటెడే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళకు, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి, ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళకి, ఎనీ డిగ్రీ ఎంటర్ అయిన విద్యార్థులందరికీ కూడా
ఫస్ట్ ఒక పాయింట్ చాలా క్లియర్గా ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? చదువుతున్నాము మార్కుల కోసం, కానీ పాయింట్ మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్న ఏజ్లో మనకు నాలెడ్జ్ గురించిన అనుభవం కానీ ఆలోచన కానీ ఉండదు. నాలెడ్జ్ని సంపాదించాలి. చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసా నాలెడ్జ్ అంటే ఏందో తెలియదు. నాలెడ్జ్ అంటే ఏంది? నాలెడ్జ్ సంపాదించాలంటారు. చెప్పేటోళ్ళు కూడా నాలెడ్జ్ పెంచుకో అంటాడు. వాళ్ళని అడుగుండి ఎవడన్నా అంటే నాలెడ్జ్ అంటే ఏంది అని. చాలామందికి నాలెడ్జ్ అంటే కరెక్ట్ మీనింగ్ తెలియదు అందరికీ. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకొని విని అర్థం చేసుకొని ఆచరించినప్పుడు అది నాలెడ్జ్ అవుతుంది యాక్చువల్గా. అంతే జస్ట్ విని మార్కుల కోసం బట్టి పడితే అది నాలెడ్జ్ కాదు, అది ఓన్లీ మార్కుల కోసం చదువుకోవడం మాత్రమే అవుతుంది. సో జనరల్గా నేను ఐటీ సెగ్మెంట్ నుంచి వచ్చిన కాబట్టి ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా మీ అందరికీ. డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్ అనే 4 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటిది? డేటా. ఏంటిది చెప్పాలి, అందరూ పార్టిసిపేట్ చేస్తేనే చెప్తాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ హైదరాబాద్కి ఇంత దూరం ట్రావెల్ చేసి 3 గంటలు మీకు సెషన్ చెప్పి మళ్ళీ రిటర్న్ పోవాలి. కేవలం మేము చేస్తున్న వర్క్ ఇది సర్వీస్ ఓరియంటెడ్ వర్క్. ఇది తప్ప మిగిలిన అన్ని కూడా పైసలు తీసుకొని చేస్తాను నేను సెషన్. ఇది ఒకటే సర్వీస్ ఓరియంటెడ్ వర్క్, ఇంపాక్ట్లో చేసేది మాత్రమే. అదర్వైజ్ ఎక్కడ చేయను నేను. ఎక్కడ సర్వీస్ ఓరియంటెడ్ వర్క్ ఇప్పటివరకు ఎక్కువ చేయట్లేదు ట్రైనింగ్స్లలో, ఎక్సెప్ట్ ఇంపాక్ట్. సర్వీస్ చేస్తా ఇన్ ఫ్యూచర్, సోషల్ సర్వీస్ డైరెక్ట్లీ చేస్తుండొచ్చు, ఆర్ స్టూడెంట్స్కి రిలేటెడ్ సమ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే ఆలోచన ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఏం చేస్తా నాకైతే అవగాహన ఇంకా లేదు. కానీ మైండ్లో ఒకటైతే క్లియర్ ఉంది, స్టూడెంట్స్ కోసం ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయాలని ఉంది. ఎందుకు చేయట్లేదంటే ఆల్రెడీ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ అద్భుతంగా వర్క్ చేస్తుంది. సో ఇందులోనే భాగస్వామి అవ్వడము, వచ్చి చెప్పడం అనేది ముందు నేను నా ధర్మంగా భావించి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి వర్క్ చేస్తాం. అండ్ ఇంకొకటి తెలుసా, కరీంనగర్కి గ్యారంటీగా రావాల్సినవన్నీ నేను. ఎందుకు ఎవరైనా చెప్తారా? ఎందుకో ఎవరికైనా ఐడియా ఉందా? సిద్దిపేట అని నేను. సిద్దిపేట దగ్గర దుద్దెడ అంకిరెడ్డిపల్లె గ్రామం మాది, సొంత గ్రామం. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఊరు జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్ దగ్గర. మెదక్ డిస్ట్రిక్టు, కరీంనగర్, సిద్దిపేట, ఓల్డ్ మెదకే కదా సిద్దిపేట, అదంతా కలిపితే ఓల్డ్ మెదక్. అది ఉమ్మడి మెదక్ జిల్లా నేను చదువుకున్న టైంలో అయితే. సో ఇక్కడ వాస్తవ్యం నేను, ఈ ఏరియా వాస్తవ్యుణ్ణి. మీకు తెలియదు, మిమ్మల్ని తిట్టే హక్కున్న ఏకైక వ్యక్తి నేనే ఇక్కడ. ఎందుకంటే ఇంటోడే తిడతాడు, వేరే వాళ్ళు తిడితే తప్పు లేదు, అది నాకు ప్రాబ్లం లేదు. ఇంటోడైతే పక్కా తిడతాడు. నా సెషన్లో తిట్లు లేకుండా సెషన్ చూసిరా ఎప్పుడన్నా? కొందరు ఏమంటారు తెలుసా, వీడు గిట్ల తిడితే ఎట్లా వింటుర్రు, తిడితే కూడా వింటారా మీరు అంటారు. నా అదృష్టం ఏందో, నేను తిడితే జనాలు అందరూ వినడం అలవాటు చేసుకుని ఈ మధ్య. ఫస్ట్ రిక్వెస్ట్ ఏం చేస్తాం, ఈ 4 పాయింట్లు అర్థం చేసుకుందాం. డేటా, సెకండ్ ఇన్ఫర్మేషన్. ఏంటిది అమ్మాయిలు? సెకండ్ పాయింట్ ఏంటిది? ఇన్ఫర్మేషన్. థర్డ్ది నాలెడ్జ్. థర్డ్ది ఏంటిది? ఫోర్త్ విజ్డమ్. ఇక్కడ ఎగ్జాంపుల్తో చెప్తా వినండి. చాలామందికి డిఫరెన్సెస్ తెలివై. అందరి రోగం ఏంది తెలుసా, ఏదన్నా విషయం వింటారు కదా, జస్ట్ న్యూస్లో చూసిర్రు. రీసెంట్గా సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళింది కదా, ప్రతి ఒక్కడు విన్నాడు ఆ విషయం. మళ్ళీ ఆమె రిటర్న్ రాలేదు, అక్కడే ఉంది. కొందరికి తెలియదు అసలు ఆమె ఎక్కడుంది. ఉంది అంటే ఎక్కడుంది? గాల్లే తెలియదు. అక్కడ యాక్చువల్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంది తెలుసా, నేను ఆ విషయం విని మెస్మరైజ్ అయిన యాక్చువల్గా రీసెంట్గా విన్నప్పటికీ కూడా. 5-6 కంట్రీలు కలిసి, అమెరికా, రష్యా, ఇండియా, ఇట్లాంటి 4-5 కంట్రీస్ కలిసి, 5-6 కంట్రీస్ కలిసి ఏం చేసింది తెలుసా, స్పేస్లో 7 బెడ్రూమ్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసారు. ఎక్కడ మనకు భూమి మీద గట్ట శాతం అయితే లేదు మనకు. చూడుర్రి, స్పేస్లో 7 బెడ్రూమ్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసిరంటే ఆలోచన వచ్చినోడు ఎంత పవర్ఫుల్, కావలసిన వనరులు సమకూర్చినోడు ఎంత పవర్ఫుల్, దాన్ని ఆచరించినోడు అంటే దాన్ని కన్స్ట్రక్ట్ చేసినోడు ఎంత పవర్ఫుల్. దాంట్లో పోయి వస్తున్న ఆస్ట్రోనాట్స్ ఉన్నారు చూడు, 7-8 నెలలు అయింది అక్కడ ఆమె ఉంటుంది ఫ్యామిలీని వదిలేసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత విలియమ్స్ పోతున్నప్పుడు ఏం తెలుసా, యాక్చువల్గా టెస్లా ఇంజన్ అండ్ ఇంకొకటి ఏంది జెట్ది కదా, టెస్లాది జెట్ది, రెండిటికి కాంపిటీషన్. టెస్లాది పవర్ఫుల్గా సక్సెస్ అయింది, కానీ అందరికీ తెలియని విషయం, టెస్లా వాటర్లో ల్యాండ్ అవుతుంది, భూమి మీద ల్యాండ్ అవ్వదు. ఈ జెట్ ఇంజన్ ఏంది తెలుసా, భూమి మీద నుంచే పోయి భూమి మీద ల్యాండ్ అయ్యేదానికి టెస్ట్ చేస్తున్న మెషిన్ అది. గమ్మత్ ఏంది, టెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా జరగచ్చు.
ఆ లేడీ ఎంత పవర్ఫుల్ చూడండి. ఏదైనా జరగచ్చు, అయినప్పటికీ కూడా ఆ రాకెట్లో నేను టెస్ట్ చేయడానికి నేను పోతా, నేను ఉంటా, వస్తా. ఇప్పుడు ఆమె యాక్చువల్గా వారంలో రిటర్న్ వస్తా అన్నది, వారంలో రాలే. 8 months అయింది అనుకుంటా నాకు తెలిసి, ఆర్ 6 months అయిందో 8 months దగ్గరకు వచ్చిందో, సమ్ మంత్స్ అయితే దాటింది. ఇన్ని మంత్స్ కూడా అక్కడే ఉంది ఆమె. అట్లా ఉంటుంది సినారియో. అంత అన్సర్టైనిటీలో కూడా ఆమె ఏంది, ఒక లేడీ అయి ఉండి నాకు అలవాటు అయ్యింది, నేను రెడీ, దీనికి ఫస్ట్ టైం అయినా నేను ఉంటా దాంట్లో అన్నది. ఎంతటి అద్భుతమైన ధైర్యం కావాలి. కరీంనగర్లో బస్ ఎక్కి సిద్దిపేటలో దిగురా అని డిగ్రీ స్టూడెంట్కి చెప్తే ఏం చెప్తాడు తెలుసా? ఏమో నాన్న, సిద్దిపేటలో దిగొస్తుందో లేదో, మళ్ళీ హైదరాబాద్ పోతుందో బస్సు. ఎందుకు చదువుకున్నావు? పీక చదువుకున్నావా? బుద్ధి ఉందా? ఏమన్నా కామన్ సెన్సు, బుద్ధి, జ్ఞానము. ఇక్కడ తప్పేమవుతుంది తెలుసా? విషయం తెలియంగానే ప్రతి ఒక్కడు ఏం ఫీల్ అవుతుండే తెలుసా? నాకు తెలుసు విషయం తెలిసిందంతే నీ ముఖానికి, నువ్వు ఆచరించలే, అర్థం చేసుకోలే, నువ్వేం బీకలే. అక్కడ విషయం తెలిసింది అంతవరకే. పక్కోడు చెప్పిండు రాకెటోడు ఉంటుంది, తెలుసు. ఇక్కడ ఏం తెలుసా? డేటా. ఒకసారి విషయాన్ని వింటే ఏమంటారు తెలుసా? దాన్ని డేటా అంటారు. ఏమంటారు దాన్ని? ప్రతి ఒక్కడు డేటా. తెలిసినోడు కూడా వాగుతాడేం తెలుసా? నాకు తెలుసు. ఏం తెలుసు? నీ ముఖానికి విన్నావు, నీకు తెలియదు. విన్నా అని చెప్పాలి బుద్ధి ఉన్నోడు. ఎవడు చెప్పండి నాకు తెలుసు? ఏం తెలుసు నీకు? తెలియదు నీకు. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కరీంనగర్లో. ఏం ప్రాజెక్టు? మరి ఏం ప్రాజెక్టు? మానేరు డ్యామ్ కదా. నేను ఇప్పటివరకు మానేరు డ్యామ్ విన్నా, నేను ఎక్కలే. నాలాంటోడు మానేరు డ్యామ్ నాకు తెలుసు. ఏం తెలుసు? పీక తెలుసా నీకు? మానేరు డ్యామ్ ఎక్కకపోతివి. ఎన్ని టీఎంసీల వాటర్ ఉంటుందో తెలియదు నీ ముఖానికి, ఎన్ని ఎకరాలు వండుతాయో తెలియదు, ఏం సిస్టమ్ తెలియదు. మానేరు డ్యామ్ తెలుసు నాకు. ఏం మునుగుపోయా అలా తెలుస్తుంది. ఏం తెలుసు నీ ముఖానికి? ఎన్ని టీఎంసీల వాటర్ తెలియదు ఒక్కనికి. ఒక టీఎంసీకి ఎన్ని ఎకరాలు వండుతాయి తెలియదు ఒక్కనికి. మ్యాథ్స్ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? ఏం తెలియదు. ఈ తెలుసు అనే రోగం బంద్ చేయండి ఫస్ట్ చెప్తున్నా నేను మీ అందరికీ. తెలుసు రాంగ్. మొత్తం తెలుసుకొని చెప్పు, నేను కూడా ఒప్పుకుంటా, ఆనందపడతాను. నీ నుంచి మ్యాటర్ వింటా, నీ నుంచి మ్యాటర్ తీసుకోవడానికి రెడీ ఉన్నా. నేను ఎంత పరేషాన్ అయింది తెలుసా ఒకసారి అయితే. అసలు ఒక్కొక్క డ్యామ్ చూస్తే కట్టిన ఇంజనీర్ ఎంత పవర్ఫుల్, ప్లాన్ చేసినోడు ఎంత ఖతర్నాకు, ఎన్ని లక్షల ఎకరాలకు పంట వండుతుంది, ఎంతమంది జీవనోపాధి జరుగుతుంది దాని కింద, అంత పవర్ఫుల్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఒక్కొక్కటి. అవి తెలుసు అంటే సరిపోదు నేను అంటుంది. సెకండ్ పాయింట్ ఏం తెలుసుకోవాలి తెలుసా? అర్థం చేసుకోవాలి దాన్ని. యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. శ్రీశైలం ఉంది, నేను చాలాసార్లు పోయినా కాబట్టి నాకు మంచి ఇష్టమైన ప్లేస్ శ్రీశైలం. నా సెకండ్ ఇల్లు ఏదన్నా ఉంది అంటే నాకు శ్రీశైలం అనిపిస్తుంది. యాక్చువల్గా అన్నిసార్లు పోయినా, నేను పోయినప్పుడల్లా 4 రోజులు, వారం రోజులు ఉన్నా. మీ అందరికి ఇప్పుడు ఏం తెలుసా? శ్రీశైలం అనేది ఒక ప్లేస్ ఉంది, శివక్షేత్రం. 12 ఎన్ని జ్యోతిర్లింగాలు? 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం శ్రీశైలం. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉంటాడు. ఇది తెలుసు కదా. దీన్ని ఏమంటారు తెలుసా? డేటా అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని నీకు ఓన్లీ తెలుసు అంతే, అంతకు మించి ఎక్కువ తెలియదు నీకు. శ్రీశైలము 12 క్షేత్రాలలో ఒకటి, అందులో శివక్షేత్రము, ఘాటు, అందుకు చిన్న లైట్ ఇన్ఫర్మేషన్. సెకండ్ ఏంది తెలుసా? కల్వకుర్తి అచ్చంపేట నుంచి పోవాలే, ఘాట్ రోడ్ ఉంటుందట, కృష్ణ వారుతుందట, గేట్లు ఎత్తుతారట. ఇవన్నీ ఎక్కడ చూసినాం మనము? ఎక్కడ చూసినాం చెప్పండి? ఒక దగ్గర చూసినాం, టీవీలో చూసినాం. గేట్లు ఎత్తిరట అన్నాడు. గేట్లు ఎత్తిరట. నువ్వేనాడన్నా చూసినావా? గేట్లు ఎత్తిర్రట. వాడు చెప్పిండు గేట్లు ఎత్తిర్రట. ఏ గేట్లు ఎత్తిర్రు? ఏ గేట్లు ఎత్తిర్రు భయ్? తెలియదు. గేట్లు ఎత్తిరట. నిజంగా కరెక్ట్. అక్కడ అసలు ఎంత మెస్మరైజింగ్ ఫీల్ ఉంటుంది అందరు చెప్పిర్రు, నాకు తెలియదు. నేను చూడలే గేట్లు ఎత్తినప్పుడు. 20 సార్లు పోయినా గేట్లు ఎత్తినప్పుడు నాకు తెలియదు వ్యవస్థ. అందుకని ఏం తెలుసా? సెకండ్ అసలు శ్రీశైలం అనేది ఒకటి ఉంది, శివక్షేత్రం అనే లైట్గా తెలవడం డేటా. ఇంకా కొంచెం డీటెయిల్స్ తెలవడం, కల్వకుర్తి నుంచి పోవాలి, ఎన్ని గంటల జర్నీ, ఎన్ని వందల కిలోమీటర్లు, ఇది ఇన్ఫర్మేషన్. ఏంటిది? ఇది చెప్పాలి. సెషన్ మీరు ఇన్వాల్వ్ అయితేనే ఖతర్నాక్ నడుస్తుంది. నాది ఎప్పుడు ఏముంటుంది తెలుసా? మీ ఫేసులల్లో కళ కనబడితే సెషన్ ఖతర్నాక్ వస్తుంది, లేకపోతే రాదు.
ఒకరు అన్నారు అనుకో సెషన్ బాగా రాలే, నేను చెప్తా ఆడియన్స్ బాగలేరు, నేనేం చేయలేను దానికి. ఆడియన్స్ మంచిగా ఉంటే సెషన్ ఖతర్నాక్ వస్తుంది. అట్టనే ఒక దగ్గర ఆడియన్స్ ఎట్లున్నారు తెలుసా, ఓ హాల్లోకి పోయినా ఇలా కూర్చోరు, ఇట్లా నేను పక్కన అడిగిన వీళ్ళందరూ ఉన్నారా చచ్చిపోయిర్రా అసలు అంటే, లేదు సార్ బతికే ఉన్నారంటే, ఒక్కడ కదులుతలేడు, మరి ఒక్కరన్నా కదలా అన్న, జోకేసినా నవ్వుతలేరు. ఇక డౌట్ రాకుండా ఏమొస్తుంది. అయితే అక్కడ అందరు ఏం చేసిరు, హాల్లో ఉన్నారా ఉన్నారు, కూర్చున్నారా కూర్చున్నారు. ఈ బ్రెయిన్ కుండ లాంటిది. దేని లాంటిది? దేని లాంటిది? కుండ కదా. ఈ కుండ ఉంది, బోర్లు వేసి కూర్చురు. పొద్దున కరీంనగర్లో పడ్డట్టు వర్షం ఫుల్ పడుతుంది. వాడు ఏమంటున్నాడు సార్, నాకేం మజా అనిపిస్తలేదు వీని సెషను. కుండ బోర్లు వేసి కూర్చున్నావు నీ ముఖానికి, కుండ ఇటు పెట్టాలా. ఇంకొకటి యాక్చువల్గా ఇట్లా కుండ ఇటు పెట్టా అన్నప్పుడు తిప్పిండు, తిప్పినా ఎక్కలేదు. వానికి ఏమంటుండు, వీడు గ్రేట్ అంటివి కదరా, ఏం మజా వస్తలేదు వీని సెషన్లా. కుండ తిప్పినవు రంధ్రం పడ్డది కింద, కుండ తిప్పినవు రంధ్రం పడ్డది కదా, సిమెంట్ మెత్తాలి కదా. యాక్చువల్గా ఎవరికి ఎక్కుతుంది తెలుసా, కుండ ఇటు పెట్టి కరెక్ట్గా నీళ్లు పడ్డప్పుడు గ్రాస్ప్ చేసినవానికి మాత్రమే కంటెంట్ ఎక్కుతుంది. ఎవరికి పడితే వానికి కంటెంట్ ఎక్కదు. ప్రతి ఒక్కరికి విషయాలు అర్థం కావు. ఏదో బతికి సద్దామన్నోనికి ఇది ఎక్కదు కంటెంటు. మార్కులు తెచ్చుకొని జాబ్ చేసి పెండ్లాం పిల్లలను చూసుకొని చచ్చిపోదామన్నోనికి కంటెంట్ ఎక్కదు. ఆ కంటెంట్ ఎక్కాలంటే దమ్ము కావాలి, ధైర్యం కావాలి. ఇప్పటి నుంచి నా వీడియోలలో ఒక నోట్ చెప్తున్న, సినిమాల ముందు వస్తుంది చూడు, ఏమంటారు దాన్ని, డిస్క్లెయిమర్. నా వీడియోల ముందర డిస్క్లెయిమర్ పెడుతున్న ఇప్పటి నుంచి, డ్రీమర్స్కు మాత్రమే. శ్రీపాద రామ్ సెషన్స్ ఎవరికి పడితే వానికి కావు, డ్రీమర్స్కు మాత్రమే. ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం పోదామనుకున్నోనికే శ్రీపాద రామ్ సెషన్స్. ఎవరికి పడితే వాళ్ళకి కావు. బెడ్లో కూర్చున్నాడు బేకారుగా వన్నోడు వాడంటుండు, గింత గట్టిగా తిడతా అర్ర వీడు, నిన్నెవడు తిట్టాడు, నువ్వు బెడ్లో అన్నావు నిన్ను తిట్టలేను, ఆడే వాడుకో, చెద్దరు కప్పు, ఓ పరుపేయండి వాని మీద సిమెంట్ కప్పు, రిపీట్ అవుతుంది. వానికి ఎవడు చెప్పదలుచుకోలే. ఇడా బాగుపడతా, బాగుపడాలి, ఏమన్నా చెయ్యాలి, నెక్స్ట్ లెవెల్ పోవాలి, ఖతర్నాక్ కావాలి అనా, అంత బాగానే ఉంది నా లైఫ్లో. ఇల్లుంది, కారు ఉంది, పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, ప్లాట్ ఉంది, అన్నీ ఉన్నాయన్నా, బ్యాంక్లో కొంచెం పైసలు ఉన్నాయి, కానీ ఇంకేమన్నా చేయాలన్నా. అట్లాంటి వాళ్ళకు మజా వస్తాయి సెషన్స్. ఇవి అందరికీ సెషన్స్ మజా రావు, ఇవి అందరికి అలవాటు ఉండవు. ఫస్ట్ ఇదే సెషన్లా ఇప్పుడు మీరు ఎంత అదృష్టవంతులు, నాకు అదే ఆనందం అనిపిస్తుంది. వర్షం పడ్డా ఇంతమంది వచ్చినారు. ఇదే సెషన్లో మీకు కావాలంటే ఒక ఛాలెంజ్ చేస్తున్న అందరికీ, ఈ సెషన్ తర్వాత ఇది పెట్టుర్రి, 5,000 మంది ఉంటారు ఇక్కడ. అంటే దేనికి వచ్చిర్రు కదా. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాం, మీరు బాగుపడాలని కంటెంట్ చెప్పడానికి వచ్చినాం, కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వినడానికి అయితే ఇక్కడ లేం. సో క్లియర్ ఉండండి. జోకులు ఉంటాయి, సీరియస్నెస్ ఉంటుంది. లైఫ్ బాగుపడాలంటే కొంచెం సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ మీ లైఫ్లలో ఉండనియండి, నేను వద్దంటలేం, దాన్ని తప్పు పట్టట్లేదు. మీ ఎంటర్టైన్మెంట్ కంట్రోల్లో చేసుకోండి. ఓ ఫస్ట్ శ్రీశైలం ఉంది అని తెలవడం డేటా. ఏంటిది అది? ఇంకా కొంచెం 200 కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి పోవాలి, ఘాట్ రోడ్లు, ఇంకా కొంచెం అక్కడంతా ఇంకా కొంచెం తెలిసింది, దాని డీటెయిల్స్ తెలుసు, ఇన్ఫర్మేషన్. దాన్ని ఏమంటారు, దాన్ని ఒకసారి శ్రీశైలం పోయి వస్తే నాలెడ్జ్. ఏంటిది? ఒకసారి శ్రీశైలం పోయి వస్తే నాలెడ్జ్. ఒకసారి పోయి వచ్చిండు కదా, 20 సార్లు శ్రీశైలం పోయి ఎక్కడ ఏ సత్రంలో అన్నం బాగుంటుంది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఘాట్ ఎట్లుంటుంది, మననూరు ఎట్లుంటుంది, ఈగల పెంటేంది, దోమల పెంటేంది, టోటల్గా ఇంచి చెప్పగలిగినది విజ్డమ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలుసు అని ఎవడు చెప్పాలి? విజ్డమ్ ఉన్నవాడు చెప్పాలి. యాక్చువల్గా గమ్మతేం తెలుసా, విజ్డమ్ ఉన్నవాడు ఎప్పుడు మాట్లాడు, చల్లగా కూర్చుంటాడు, ఇట్లా పక్కోడు చెప్తుంటాడు, శ్రీశైలంలో ఘాట్ రోడ్ హైలైట్ ఉంటుందా తెలుసా, ఓ దిక్కు చూస్తే కళ్ళు తిరుగుతాయట. ఎందుకు తిరుగుతాయి? నీ ముఖం తిరుగుతాయి. ఎట్లా తిరుగుతాయి నాకు అర్థం కాదు. 20 సార్లు పోయినా నాకు ఒకసారి తిరగలే. ఎవడో చెప్పిండు కళ్ళు తిరుగుతాయట. ఎట్లా తిరుగుతాయి అది? ఒకప్పటి ఘాట్ రోడ్లు వేరు, ఇప్పటి ఘాట్ రోడ్లు వేరు. ఇప్పుడు డబల్ రోడ్డు, పక్కకు మంచిగా రైలింగు, ఆ రైలింగ్ పక్కన ప్లేసు సూపర్ డెవలప్ అయింది. 20 ఏళ్ల కింద అట్లా లేదు. నిజంగా నువ్వు అన్నట్టు కళ్ళు తిరుగుతాయి. క్రాసింగ్లో ఉండే 20 ఏళ్ల కింద లారీలో పోయినా నేను, ఇప్పుడు ఓన్ కార్లో పోయినాం. అప్పటికి ఇప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరకు. వీడు ఒక్కసారి కూడా పోలే, ఎవడో చెప్పింది విని ఒరుతుండు, శ్రీశైలంలో ఘాట్ రోడ్ కథ రాకూడదు, కళ్ళు తిరుగుతాయట. ఓ ఇక పక్కోడు ఇంకా యాడ్ చేస్తాడు, పులులు వస్తాయట కదా మధ్యలో. ఎన్ని చూసినావు?
ఎన్ని పులులు కనబడ్డాయి? ఈ 20 సార్లు ఒక్క పులి కనబడలే నాకు. పులులు పొద్దున పూట తిరుగుతాయా? రాత్రిపూట ఎవడు తిరగని టైంలో తిరుగుతాయి పులులు. అందుకనే చెప్పి యాక్చువల్గా నైట్ 6 o'clock తర్వాత మార్నింగ్ 4 o'clock ఆర్ 6 o'clock తర్వాత వరకు ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేయరు ఘాట్ రోడ్లల్లో. ఇది ఎవరికి తెలియదు అక్కడ. ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ ఆర్ అలౌడ్. ఎందుకంటే గవర్నమెంట్ బస్ డ్రైవర్స్ ఆర్ ట్రైన్డ్ డ్రైవర్స్ అండ్ ప్రాపర్ ఉంటారు, ఏదైనా యానిమల్కు కొట్టకుండా జాగ్రత్తగా ఉంటారనే ఆలోచనతోని వాళ్ళని మాత్రం అలౌడ్. అదర్వైజ్ మననూరు గేట్ దగ్గర ఆపేస్తారు. లేట్ అయినా మననూరు దగ్గర పడుకోవాలి. అక్కడ పక్కన రూమ్స్ కూడా ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, చిన్న చిన్న గ్రేడ్గా ఉంటాయి. చాలామంది వెయిట్ చేసి 4 మళ్ళీ 6 తెరుస్తారు, పోతారు. ఇప్పుడు అందుకు తప్పేం తెలుసా? అన్ని తెలిసిన నాకు నా ముందర నువ్వు శ్రీశైలం గురించి మాట్లాడితే నాకు పెద్ద జోకర్ లాగా కనబడుతావు. నువ్వు శ్రీశైలం గురించి విన్నోడు నాకు చెప్తుండు, లైట్గా పేపర్లో చదివినోడు నాకు చెప్తుండు, ఒకసారి పోయించినోడు సొల్లు కొడుతుండు. అసలు సొల్లు కొట్టాల్సిన నేను 20 సార్లు పోయినా అని నేను ప్రశాంతంగా కూర్చున్నా. ఇది మార్కెట్లో సొసైటీలో జరుగుతున్న పెద్ద తప్పు. ఫస్ట్ దీన్ని క్లియర్ చేయండి మీరు. నేను అంటుంది రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. మీరు బాగుపడాలంటే ఏంది తెలుసా? మీకు తెలిసింది మందికి చెప్పకూడదు. నీకు ఆల్రెడీ తెలుసు కదా శ్రీశైలం గురించి కదా, కాము కూర్చో. భద్రాచలం 20 సార్లు పోయినోడు భద్రాచలం గురించి చెప్తున్నాడు విను. ప్యారిస్ 20 సార్లు పోయినోడు ప్యారిస్ గురించి చెప్తుండు విను. స్పేస్ గురించి 100 సార్లు అర్థం చేసుకున్నాడు స్పేస్ గురించి చెప్తుండు విను. వాళ్ళ నుంచి వినుడు నేర్చుకో. విన్నప్పుడు మాత్రమే బాగుపడతావు, వాగితే బాగుపడం. మనకున్న చెడ్డ రోగం ఏంది తెలుసా? నాకేదో తెలుసు అని చూపించుకోవాలి. నీకేదో తెలుసు అని చూపించుకుంటే ఏమొస్తాయి? నలుగురు కూర్చున్నారు, శ్రీశైలం తెలుసు నాకు, సీఎం తెలుసు, పిఎం తెలుసు, బండి సంజయ్ తెలుసు, కరీంనగరే కదా బండి సంజయ్, బండి సంజయ్ గారు తెలుసు. నీకు బండి సంజయ్ గారు తెలుసు కానీ ఆయనకు నువ్వు తెలియదు. అది లొల్లి. ఇంకొకరు అందరు ఏమనుకుంటారు తెలుసా? నేను పోయినప్పుడు ఆయన అన్న రా అన్న అంటాడు, ప్రతి ఒక్కన్న అంటాడు. మళ్ళీ ఏమంటాడు? తిన్నవా అన్న అంటాడు, తినిపో అన్న అంటాడు. ఇది నార్మల్ సినారియో. ఎవరైనా లీడర్లు అందరినీ గుర్తుపడతారా అంటే అందరినీ గుర్తుపట్టారు. మరి ప్రేమగా మాట్లాడతారా అంటే ప్రేమగా మాట్లాడితేనే లీడర్ అవుతాడు ఆయన. అది రూల్, ఆయనకు తెలుసు. ఆయనకు ఇది ఖచ్చితమైన రూల్, అది మ్యాండేట్గా. ఎవరైనా కానివ్వండి, నువ్వు బిజీ ఉన్న పర్సన్స్, అది నార్మల్. నేనేమంటున్నా, ఆయన నాకు తెలుసు అంటే గొప్ప కాదు. నన్ను ఆయన గుర్తుపట్టి పేరుతో పిలిచి 1000 మందిలున్నా నన్ను పేరుతో పిలిచి 10 నిమిషాలు నాకు ఇస్తాడు అని అన్నావంటే నువ్వు కరెక్ట్. యాక్చువల్గా పర్ఫెక్ట్ నువ్వు నా దృష్టిలో. మనము నెక్స్ట్ లెవెల్కి గ్రో అవ్వాలనే తపన మనలో ఉండాలి. స్టూడెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, మీరు చిన్న చిన్న మంచి ఒప్పులు ఉన్నాయి, చిన్న చిన్న తప్పులు కూడా జరుగుతున్నాయి మార్కెట్లో. అనవసరమైన యూట్యూబ్ సోషల్ మీడియా అడిక్షన్ ప్లీజ్ తగ్గించుకోండి. అది కరెక్ట్ కాదు, దానివల్ల హెల్ప్ అవ్వదు. నువ్వు రీల్స్ తీసి యూట్యూబ్లో ఫేమస్ అవుతావు అంటే చెయ్యి, నాకు ప్రాబ్లం లేదు. రీల్స్లలో ఫేమస్ అవుతావు, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతావు, దాన్ని బిల్డ్ చేస్తున్నావు, దాని నుంచి మనీ తీసుకుంటా యు ఆర్ 100% రైట్. ఓన్లీ వేరోడెవడో పెట్టిన రీల్ నేను చూసుకుంటూ టైంపాస్ చేస్తా, టైం వేస్ట్ అవుతుంది. ఆ తప్పులు బంద్ చేయాలి. అందుకని ఏమంటున్నా, డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్. డేటా అంటే ఏంది? జస్ట్ లైట్గా తెలిసినోడు డేటా. ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం ఎక్కువ తెలిసినోడు ఇన్ఫర్మేషన్. ఒకసారి ఆచరించినోడు ఒకసారి చూసొచ్చినోడు నాలెడ్జ్. 20 సార్లు పోయేసి ఇంచు తెలిసినోడు విజ్డమ్. నేను ఇప్పుడు 12 కంట్రీలు 25 సార్లు తిరిగి వచ్చిన. కానీ ప్రాబ్లం ఏం తెలుసా? 1, 2, 3 టైమ్స్ పోతే అర్థం కాదు. దుబాయ్ 3 సార్లు పోయినా తెలీదు మొత్తం. 3 సార్లు పోతే కూడా నీకేం అర్థమవుతుంది? దుబాయ్ చూసి వచ్చినాం అంతే. బుర్జ్ ఖలీఫా చూసినాం, దుబాయ్ ఫ్రేమ్ ఎక్కినాం, బుర్జ్ ఖలీఫా ఎక్కినాం, పైన ఎన్ని ఫ్లోర్లు ఉంది చూసినాం, ఏ ఫ్లోర్లో కాఫీ ఉంది తాగినాం, ఇదంతా జరిగింది. డెజర్ట్ సఫారీ చేసినాం, అవన్నీ చూసినాం కదా. డీటెయిల్స్ తెలివై ఇంకా. ఈచ్ దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి చూసినాం, కానీ ఎన్ని ఆఫీసులు, ఎన్ని స్క్వేర్ ఫీట్లు, ఎంత బిజినెస్ నడుస్తుంది. అసలు దుబాయ్ మాల్ తిరగానంటే 1 డే 2 డేస్ సరిపోదు. బుర్జ్ ఖలీఫాల కింద మాల్ ఉంటుంది, 4 నుంచి 8 ఫ్లోర్లు. నీ డే సరిపోదు. అంత ఖతర్నాక్ సిటీ అది. యాక్చువల్లీ ఎంత హైలైట్గా డెవలప్ చేసినాడు దుబాయ్ కింగ్ అంటే, నిజంగా కింగ్రి విజన్ అర్థం చేసుకోండి. నాకు గుజ్బంప్స్ వస్తాయి దుబాయ్ కింగ్ గురించి మాట్లాడినప్పుడు. ఎవడైనా మంచోడైతే మంచి అని ఒప్పుకోవాలి మనం, ఆ గుణం ఉండాలి. 1990లో దుబాయ్ ఏంది తెలుసా? మొత్తం మట్టి.
అక్కడక్కడక్కడక్కడ బిల్డింగ్. ఫ్లైట్ల నుంచి ఫోటో తీస్తే దుబాయ్ ఏమొస్తుంది తెలుసా? మొత్తం మట్టి, అక్కడక్కడక్కడక్కడ బిల్డింగ్లు పెద్దవి, అంతే ఫ్లైట్ల నుంచి. కానీ మొత్తం మట్టి. అసలు దుబాయ్ అంటే మనకు ముందు నుంచి ఏం తెలుసు? డెజర్ట్ 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 డెజర్ట్. కరెక్టేనా? కరెక్టేనా? డెజర్ట్ అంటే ఏంది తెలుగులా? తినే డెజర్ట్ కాదు, ఎడారి. ఎడారి, ఎడారి కదా, పర్ఫెక్ట్. అది ఎడారి. ఫ్లైట్ల నుంచి చూసి ఎడారి కనబడుతుంది మొత్తం టోటల్గా. ఇప్పుడు హైలైట్ ఏంది? గడిచిన 30 సంవత్సరాల. సో దుబాయ్ డెజర్ట్ 30 సంవత్సరాల కింగ్ కొడుకు కింగ్ అయిండు. అక్కడ కింగ్ సిస్టమ్ ఉంటుంది ఇప్పటికీ కూడా. కింగ్ కొడుకు కింగ్ అయిపోయింది సెకండ్. ఈ కింగ్ కొడుకు ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయన ఒక మంచి పాయింట్ దొరకబట్టిండు. ఏంది తెలుసా? దుబాయ్లో పెట్రోలియం అమ్ముకొని ఇన్ని సంవత్సరాలు బిజినెస్ చేసారు. వరల్డ్ మొత్తానికి పెట్రోలియం ప్రోడక్ట్స్ సప్లై చేసింది దుబాయ్. సౌదీ అరేబియా అదంతా వాళ్ళది పెట్రోలియం బావులు. ఏమవుతున్నాయి తెలుసా? మనకు తెలియని విషయం, పెట్రోల్ బావులు ఎండిపోతున్నాయి, ఆరు ఎండింగ్కి వచ్చినాయి, తోడుకొని తోడుకొని తోడుకొని. ఒక పాయింట్ ఇంకోటి ఏమర్థమైంది? ప్రపంచం అంతా ఎలక్ట్రికల్ వెహికల్కు మారుతుంది. ఫ్యూచర్ సోలార్ వెహికల్కు మారుతుంది. ఆ రోజు నిద్రలేస్తే కరెక్ట్ కాదని చెప్పి దుబాయ్ కింగ్ ఏం చేసిండు? పెట్రోల్ బావులు ఎండిపోతున్నాయి, ఒక ప్రాబ్లం. 2, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినప్పుడు పెట్రోల్ కన్జంప్షన్ తగ్గిపోతుంది, డీజిల్ కన్జంప్షన్ తగ్గిపోతుంది. 3, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ సోలార్ వెహికల్స్ వచ్చినప్పుడు మొత్తం మన బిజినెస్ జీరో అవుతుంది అని ఏం చేసిండు? పెట్రోల్ ఒకదాని మీదనే మనం బతికితే కరెక్ట్ కాదు, మన కంట్రీని టూరిజం డెవలప్ చేద్దాము అని ఫస్ట్ టైం డిసైడ్ అయ్యిండు దుబాయ్ కింగ్. ఫస్ట్ టైం 30 సంవత్సరాల కింద, 20 సంవత్సరాల కింద. మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్లో కొట్టుండి 1990 దుబాయ్ ఫోటో నాకు తీసుకురాలే, లేకపోతే చూపించేవాడిని, ఎవరైనా ఎతికితే కొట్టుండి ఒకటి 1990 దుబాయ్ ఫోటో. తర్వాత అయినా చూపిద్దాం వీళ్ళకు. 1990లో దుబాయ్ ఎట్లుంది, 2024లో దుబాయ్ ఎట్లుంది. అసలు ఎంతటి చేంజ్ క్రియేట్ చేసిండంటే ఆయనకు దండం పెట్టాలి నా దృష్టిలో. దుబాయ్ కింగ్ హైలైట్, అసలు అద్భుతాలు సృష్టించేసిండు. అంటే ఆ అద్భుతాల గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనం చేయగలుగుతాం, మనం కూడా అంత లెవెల్ కాకుండా మన లైఫ్లలో అద్భుతాలు చేయగలుగుతాం. మనం ఏమంటున్నాం తెలుసా? అవుతుందో కాదో అంటున్నాం, కానీ దుబాయ్ కింగ్ ఏమన్నాడు? అయి తీరుతుంది, చేసి తీరుతా, అంతే. 2 అన్నాడు ఆయన. యాక్చువల్గా వేరే మాట మాట్లాడలే ఇంకా ఆయన. ఆ తర్వాత మొదలుపెట్టిండు ఏం తెలుసా? నేను దుబాయ్ని టూరిజంలో ఖతర్నాక్ చేస్తా. అప్పటి వరకు టూరిజంలో ఖతర్నాక్ ఏంది? వరల్డ్ ఖతర్నాక్ స్విట్జర్లాండ్, దుబాయ్ కాదు. స్విస్ వరల్డ్ టూరిజం మీద ఎక్కువ ఖతర్నాక్ స్విట్జర్లాండ్. ఇటలీ, రోమ్, వాటికన్ సిటీ, వెనిస్, ఇట్లాంటి ప్లేసెస్ అన్ని. యూరప్లో ఖతర్నాక్ టూరిజం ఉంటుంది ఎప్పుడు. ఆ యూరప్, ప్యారిస్ ఇట్లాంటి ప్లేస్లో టూరిజం సూపర్. ఎక్కువ మేజర్గా ఆధారపడే ప్లేస్ స్విట్జర్లాండ్. మేజర్గా టూరిజం మీద ఆధారపడతాయి యాక్చువల్గా. అక్కడి నుంచి ఈయన ఎవరికి పోటీ తెలుసా? ఇప్పుడు దుబాయ్, స్విట్జర్లాండ్ లాంటి ప్లేసెస్కు పోటీ మొదలుపెట్టిండు, స్టార్ట్ చేసిండు, బిల్డ్ చేసిండు. దీనికి ఇంకొక అద్భుతమైన ప్రక్రియ ఏం చేసిండు తెలుసా? ఎవరైనా రావచ్చు, దుబాయ్లో బిజినెస్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టవచ్చు, ఎవరితో లొల్లి లేదు. డైరెక్ట్గా నువ్వు నాతోనే పార్ట్నర్ కావచ్చు, కింగ్తోనే. 100 కోట్లు తెచ్చినావంటే డైరెక్ట్ కింగ్ ముందర కూర్చోబెడతారు నేను. నువ్వు 1000 కోట్లు తెచ్చినా మన గవర్నమెంట్లో పోయి కలవాలి అందరినీ అంటే మధ్యలో 20 మంది నిన్ను దొక్కేస్తారు. నాకు గవర్నమెంట్లలో తప్పు లేదు, మధ్యలో ఉన్న మధ్యవర్తులలో ప్రాబ్లం ఉంది నాకు ఎప్పుడు కూడా. అండ్ గవర్నమెంట్కి వాళ్ళది మనది డిఫరెంట్. మనది జనాభా ఎక్కువ యాక్చువల్గా ప్రాబ్లం. ఇండియాలో కాదు, ఇండియాతో చేత కాదు అని మాట్లాడడం తప్పు. మనది టూ మచ్ ఆఫ్ పాపులేషన్. 140 కోట్లు. మనకు అందరికి ఏం తెలుసో తెలియదు కానీ మనకైతే ఒక విద్య బాగా తెలుసు. మనకు ఫ్యాక్టరీ మనది. పుట్టించి 140 కోట్లు చైనాను బీట్ కొట్టినాం. నంబర్ 1 అసలు మనం యాక్చువల్గా దాంట్లో ఇప్పుడు ఇక సూపర్ కేక. టూరిజంలో నంబర్ 1 కాదు, పాపులేషన్లో నంబర్ 1 మనం. అట్లా అని చెప్పి అన్ని విషయాలలో బ్యాక్ కాదు. దెర్ ఆర్ గుడ్ థింగ్స్, చాలా మంచి విషయాలు ఉన్నాయి ఇండియాలో. మోస్ట్ హయ్యెస్ట్ టాలెంటెడ్ పీపుల్ ప్రపంచం మొత్తంలో దొరికే కంట్రీ ఇండియా. హయ్యెస్ట్ టాలెంటెడ్ పీపుల్ నీకు దొరకరు. నాసా ఓడు నేను ఒక స్పేస్లో రాకెట్ పంపించిన అన్నాడు అనుకో, వాడు డబ్బా కొట్టుకుంటే నేను మీకు బెట్టగడుతున్నా. మీకు ఆ టీంలో ఒకడు ఇండియన్ ఉంటాడు, మెయిన్ ఓడే ఇండియన్ ఉంటాడు. ఇంకా హైలైట్, ఇంకా మెయిన్ ఓడు ఇండియన్ ఉంటాడు, వేరేవాడు ఎవడో కాదు. మళ్ళా మెయిన్ పర్సన్ ఇండియన్ ఉంటాడు. స్పేస్లకు రాకెట్ పంపించిన దాని మెయిన్ మెషిన్ తయారు చేసిన సైంటిస్ట్ ఇండియన్ ఉంటాడు. పేరు వాళ్ళు రాసుకుంటారు, మేడ్ బై యుఎస్ఏ, మేడ్ ఇన్ చైనా, ఇవన్నీ నార్మల్. కానీ మన దగ్గర టాలెంట్ ఉంది అని మనకోళ్ళు ఏం తెలుసా? ఒక్కటి పట్టుకొని ఖతర్నాక్గా చేసుడు, ఓనర్ అవుడు, కంపెనీ పెట్టుడు, ఇది ఉంది. ప్రాబ్లం ఏం తెలుసా? వేరేని కింద వర్క్ చేస్తా అంటాం ఎప్పటికి మనం.
నేను చేస్తానం మనకున్న ప్రాబ్లం అది. మరి అదే మాట దుబాయ్ కింగ్ అంటే ఇవాళ అట్లా కాకుండా కదా. ఒక అద్భుతమైన విషయం చెప్తున్నా, ఆయన క్రియేట్ చేసిన కొన్ని అద్భుతాలలో ఒకటైతే మెస్మరైజింగ్. అసలు ఫస్ట్ అన్ని ఏం చెప్పిండు తెలుసా, బిల్డింగ్లు కడదాము, గ్రీనరీ లేదు గ్రీనరీ పెంచుదాం. గ్రీనరీ ఎట్లా పెంచుదామంటే ఏమన్నాడు తెలుసా, 4 నుంచి 8 మీటర్ల ఇసుక దోడి ఎర్రమట్టి ఓసి, ఎర్రమట్టి ఎక్కడి నుంచి చేస్తావు, వేరే కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకొని ఈ ఎడారి మట్టి తీసి ఇసుక తీసి అక్కడ ఎర్రమట్టి ఓసి చెట్లు పెట్టి చెట్లు పెంచుదాం. ఎవడన్నా నమ్ముతాడా ఇప్పుడుగా? పక్కోడు అంటాడు ఇసుక తీస్తాడట, ఎర్రమట్టి ఇంపోర్ట్ చేస్తాడట, చెట్లు పెంచుతాడట. అది ఎంత డిగ్రీల సెల్సియస్ తెలుసా, 50 డిగ్రీలు మండుతుంటుంది. ఇట్లా అన్ని మాల్స్ వేసి అన్ని కార్లు వేసి బయటకు పోయి 10 నిమిషాలు తిరిగి వచ్చే వరకు నీకు సెన్సేషన్ వస్తుంది, మండుతున్న సెన్సేషన్. బయట ఖతర్నాక్ సెన్సేషన్ దాక్తుంది ఇంతలనే, విత్ ఇన్ నో టైం సెన్సేషన్ దాక్తుంది నీకు. అక్కడ గ్రీనరీ స్టార్ట్ చేసిండు, ఇన్వెస్ట్మెంట్లు రప్పించిండు అన్ని కంట్రీస్ నుంచి, జనాలకు అందరికి రెడ్ కార్పెట్ వేసిండు. ఎందుకు, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెవలప్ అయ్యే కంట్రీ దుబాయ్, ట్యాక్సులు దుబాయ్కి వస్తాయి, దుబాయ్ డెవలప్ అవుతుంది. దుబాయ్ డెవలప్ అయిన తర్వాత టూరిజం డెవలప్ అవుతుంది, మళ్ళీ దుబాయ్ డెవలప్ అవుతుంది. ఈ క్లారిటీ ఒక్క అనుకున్నది కింగుకు అంతే. ఇక తయారు చేసిండు దుబాయ్ని, పెంచిండు పెంచిండు పెంచిండు. ఆయన తయారు చేసిన అద్భుతాలలో ఇంకొక అద్భుతం వినుడి. నాకైతే అది విన్నప్పుడు మజా అనిపించింది, పోయి చూసొచ్చినాకనైతే ఇంకా అసలు ఆ రోజు నిద్రపట్టలే నాకు. సముద్రంలో ఏమన్నాడు తెలుసా, ఒక ప్లాన్ ఇచ్చిండు ఇంజనీర్లు అందరికీ. సముద్రంలో పామ్ ట్రీ లాగా మనం ఇల్లులు తయారు చేద్దాం, దాన్ని పామ్ బీచ్ అంటారు కదా, పామ్ ఐలాండ్స్ అంటారు దాన్ని. ఏం చేస్తాడు అంటే ఏం చెప్పిండు తెలుసా, పామ్ ట్రీ అంటే తెలుగులో ఏం ట్రీ, అది ఖర్జూరం ట్రీ, ఖర్జూరపు చెట్టు. ఖర్జూరపు చెట్టు ఎట్లుంటుంది తెలుసా, కాండం ఉంటుంది, ఇటు కొమ్మ ఇటు కొమ్మ. ఏం కొమ్మ ఎట్లుంటుంది, ఆకులతో ఉండదు, ఇట్లా పుల్లల్లాగా ఉంటాయి, ఇటు పుల్ల అటు పుల్ల కుచ్చుకుంటాయి. యాక్చువల్గా ఖర్జూరం చెట్టు దగ్గపోతే కాండము పుల్లలు, ఇట్లా ఇటు ఇటు కొమ్మలు, కొమ్మలకు పుల్లలు. ఆయన ఏమన్నాడు, సేమ్ ఖర్జూరం చెట్టులాగా ఏం చేస్తాడట, ప్లాన్ ఏం చెప్పిండు, సముద్రంలో మొత్తము ఇసుక, ఎక్కడే నీళ్ళుంది కదా అక్కడ సిమెంటు రాళ్ళు ఏదన్నా పోసి కాండం లాగా తయారు చేస్తాడట ఒకదాన్ని, సముద్రంలో పోస్తాడట. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, ఓన్లీ కాండం కాదు, మళ్ళీ మట్టి తీసుకుపోయి కొమ్మలలాగా పోస్తాడట మట్టిని. కొమ్మలలాగా పోసినాక మరి ఏం చేస్తావు భయ్ అంటే, ఈచ్ కొమ్మకు ఆకులు ఉంటాయి కదా, యాక్చువల్గా 2 ఆకులు 2 బిల్డింగ్లు కడతాడట, అటొక విల్లా ఇటొక విల్లా. హైలైట్ ఏమవుతుంది అప్పుడు, ఆ విల్లాకు ప్రైవేట్ బీచ్ ఉంటుంది, ఈ విల్లాకు ప్రైవేట్ బీచ్ ఉంటుంది. అట్లా కొన్ని 100,000 ఇండ్లు కడతా, ఇది పామ్ బీచ్ అని పెడతాం మనం అని చెప్పిండు. విన్నోనికి ఏమన్నా అర్థమవుతుందా, సముద్రంలో మట్టి పోస్తాడట వీడు, పోయంగానే మునుగుతుంది అది. దాంట్లో మళ్ళా కొమ్మల్లాగా తయారు చేస్తాడట, ఆకులలాగా ఇండ్లు కడతాడట, ప్రైవేట్ బీచ్ వస్తుందట, విఐపీలు కొంటారట. యాక్చువల్గా ఇవాళ దాన్ని తయారు చేసిండు. యాక్చువల్గా మొత్తం పామ్ బీచ్ ఐలాండ్స్ తయారు చేసి ఎవరు ఇండ్లు కొన్నాడు తెలుసా, డేవిడ్ బెకామ్ లాంటి ఫుట్బాలర్స్, ఖతర్నాక్ వరల్డ్ క్లాస్ హీరోలు, వరల్డ్ క్లాస్ ఫుట్బాలర్స్, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి ప్రైవేట్ బీచ్లు ఉన్నాయి. ఇవాళ అది క్రియేట్ చేసిన వ్యక్తి. పైనుంచి తినేం తెలుసా, ఏరోప్లేన్ నుంచి ఫోన్ చేస్తే ఖర్జూరపు చెట్టు లాగా ఉంటుంది, అది క్రియేట్ చేసిండు. యాక్చువల్గా అంత అద్భుతమైన టాలెంట్, అంత అద్భుతమైన ఆలోచన, అంత అద్భుతమైన విజన్. నేనేమంటున్నా, దుబాయ్ కింగ్ అంతటి విజన్తో టోటల్ మట్టిని తీసి ఇంత పవర్ఫుల్గా తయారు చేస్తే ఒక కంట్రీని, ఇవాళ తెలుసా వరల్డ్ మొత్తంలో టూరిజంలో నంబర్ 1 ఏది అని అంటే దుబాయ్ క్రియేట్ చేసిండు ఆయన. యాక్చువల్లీ ఇవాళ దుబాయ్ ఈజ్ వరల్డ్ టూరిజంలో నంబర్ 1 క్రియేట్ చేసిండు. ఇప్పుడు ఓన్లీ పెట్రోల్ మీద బతుకుతలేరు వాళ్ళు, టూరిజం మీద హ్యాపీగా ఉన్నారు. పెట్రోల్ తగ్గిపోయినా ప్రాబ్లం లేదు అన్న వ్యవస్థకు వచ్చినారు దుబాయ్ వాళ్ళు. మరి ఎంతటి ఆలోచన ఉన్నది ఆయనది కదా. మన స్టూడెంట్స్ దగ్గర జాబ్ రాకపోతే నిరాశ, ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే నిరాశ, 2 మార్కులు తక్కువ వచ్చినాయి సార్, ఫస్ట్ క్లాస్ రాలేదు సెకండ్ క్లాస్ వచ్చింది, ఏం ఫరక్ పడుతుందా? ఫస్ట్ క్లాస్ రాలేదు సెకండ్ క్లాస్ వచ్చింది, ఎందుకు అంత టెన్షన్? నువ్వు ఏడవాల్సింది సెకండ్ క్లాస్ వచ్చిన తర్వాత కాదు, సెకండ్ క్లాస్ రాకముందు ఎగ్జామ్స్ ముందు చదువుకోవాలి. చదివినవు, రాసినవు, దిద్దేటోడు దిద్దిండు, నువ్వు అనుకున్నావు 61 వస్తుంది అనుకున్నావు, 59 వేసిండు దిద్దేటోడు, అయిపోయింది అది. నీకెందుకు ప్రాబ్లం? మళ్ళా నెక్స్ట్ టైం ఎట్లా చదువు, 70 వస్తుంది గ్యారంటీ అని చదువు, అప్పుడు 61 గ్యారంటీ వస్తుంది. 61 వస్తుంది అని చదివితే 59 వేస్తారు వాళ్ళు. దానికి మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతారు మీరు? ఇక్కడ ఎందుకు టెన్షన్ నాకు అర్థం కాదు స్టూడెంట్స్. ప్లస్ రెండో తప్పేంది తెలుసా, ఆత్మహత్యలు. ఫెయిల్ కాగానే, ఫెయిల్ అయితే ఏమవుతుంది నాకు అర్థం కాదు, నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. మీకు ఒక హైలైట్ పాయింట్ చెప్తున్నా నేను. మార్కెట్లో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంది తెలుసా,
మంచిగా చదువుకొని డైరెక్ట్గా టీసీఎస్లో జాబ్ ఎక్కిన 10 సంవత్సరాలు జాబ్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏంది తెలుసా? దాని తర్వాత ఆ జాబ్ తర్వాత బిజినెస్లకు దిగి ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంది. మార్కెటింగ్ చేసిన అందులో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఫుల్ ఫెయిల్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయి పైసలు లేక కష్టపడుతున్న టైంలో జీరో మనీ ఉన్నప్పుడు లైఫ్ని ఎట్లా గడపాలో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ బిజినెస్ను నన్ను నేను కాపాడుకోవాలి లైఫ్ని అని చెప్పి మళ్ళీ జాబ్కి ఎక్కి ఎన్జిఓలో పనిచేసిన ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫైనల్గా సేల్స్ కోచ్, మార్కెటింగ్లో బిజినెస్ కోచ్ అయ్యి ఎండీస్కి మెంటరింగ్ ఇచ్చే స్థాయి వచ్చినప్పుడు బిజినెస్లు ఎట్లా జనాలు నడపాలి, ఎట్లా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి, ఏ తప్పులు చేయాలి, టోటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కొంచెం. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నాకు ఒక పాయింట్ భలే అద్భుతంగా అర్థమైంది. మీకు కూడా ఇది తెలుసు కానీ మధ్యలో మీరు మర్చిపోతారు. కాలేజ్లో ఆ స్కూల్లో ఎవరైతే టాప్ కొట్టిర్రో ఖతర్నాక్గా వాళ్ళనందరినీ ఫ్రంట్ బెంచర్స్ అంటాం మనం. యాక్చువల్గా ముందర కూర్చుంటాడు, సీరియస్ అవుతాడు, నోట్స్ రాస్తాడు, అన్ని చేస్తాడు, 90 తెచ్చుకుంటాడు. వాళ్ళందరూ ఫస్ట్ ఇనీషియల్గా జాబ్లకు ఎక్కిరు, ఖతర్నాక్ జాబ్లలో సెటిల్ అయ్యారు. వాళ్ళందరూ అదృష్టవంతులు, ఖతర్నాక్ వాళ్ళు. యాక్చువల్గా చెప్పానంటే సూపర్, వాళ్ళు ఫెంటాస్టిక్. వాళ్ళ దాంట్లో నాకు ఎట్లాంటి డౌట్లు లేవు. మధ్యలో ఉన్నోళ్ళు ఉంటారు కొంచెం అటు ఇటు ఉన్నోళ్ళు, వాళ్ళు మిడిమిడిగా చదివిర్రు, జాబ్ వస్తే వచ్చింది, రాకపోతే రాలేదు, వస్తే చిన్న జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయారు, వాళ్ళు నడిచిరు. ఇక ఎవరు తెలుసా? మిగిలిన వాళ్ళు తెలివి బాగుండి మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలివి ఫుల్, వానికి మార్కులు తక్కువ వచ్చినాయి, వాడికి మాత్రం నిద్ర పడతలేదు. అరే నా ఫ్రెండ్స్ అందరు జాబ్లకు ఎక్కిర్రు, ఐటీలకు ఎక్కిండు, ఓడు బ్యాంక్ మేనేజర్ అయిండు, ఓడు పోలీస్ కానిస్టేబుల్ అయిండు, ఓడు ఎస్ఐ అయిండు, ఓడు ఐఏఎస్ రాస్తుండు. నాకు తెలివి ఫుల్ ఉంది, నాకు మార్కులు రాలే, ఏం చేయాలి? సొసైటీ ఏం చేసింది? వీళ్ళను బేకార్ రా, నీ ఫ్రెండ్ బ్యాంక్ మేనేజర్ అయిండు, నువ్వు వేస్ట్ రా, నీ బతుకు, వాడు టీచర్ అయిండు, నీ ముఖం నువ్వు వేస్ట్, వాడు సాఫ్ట్వేర్ అయిండు, నీకు తలకాయ లేదు, వాడు ఎంఎస్కో అయిండు. తిట్టి వానికి బాణాలు కూస్తుంది సొసైటీ. కూర్చినప్పుడు ఏంది? కొందరేమో వీక్ మైండెడ్ ఉన్నోడేమో వదిలేస్తాడు, చానాతో కాదు లైట్ తీసుకో అంటాడు. కొందరేమన్నారు తెలుసా? మీరు అనుకుంటున్నారు కానీ మీకు అందరికీ తెలియదు కానీ వాళ్ళు జాబులు చేస్తుర్రు, నేను జాబులు ఇచ్చే స్టేజ్కి వస్తా అని డిసైడ్ అయ్యిండు ఒకడు. తెలివి ఉండి ఫెయిల్ అయిన బ్యాక్ బెంచర్స్ ఎవడెవడైతే ఉన్నారో వాళ్ళ మార్కెట్లో ఎండీలు అయినారు, వాళ్ళందరూ జాబులు ఇచ్చే స్టేజ్కి వచ్చారు. వాళ్ళందరూ కట్టి అంటే లోపల చాలా పట్టుదల ఉంది, మార్కులు రాలే పాపం అంతే, ఫస్ట్ క్లాస్ రాలే పాపం అంతే. తెలివి లేక కాదు, తెలివి ఉంది పాపం, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంతే. కొన్నిసార్లు చదువుకున్నప్పుడు ఏమైంది? మ్యాథ్స్ అంతా చదివిండు, లెక్కలు గుర్తుంటలేవు, ఏదో టెన్షన్లకు అంతే, దానివల్ల ఓడిపోతావానా? మరి అట్లాంటప్పుడు ఇవాళ ఎండి పవర్ఫుల్ ఎవరైతే కంపెనీలు పెట్టి నిలబడ్డారో వాళ్ళందరూ మార్కులలో 90% రాలే. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు కాదు అందరూ. అట్లని చెప్పి అందరూ ఇంటెలిజెంట్స్ కాదు, మార్కులు రాలేదనిలే. నేనేమంటున్నా, సిచ్యువేషన్ బై సిచ్యువేషన్ డిఫరెంట్. ఒక్క ప్రాబ్లం వచ్చిందని చెప్పి 10th ఫెయిల్ అయినా ఆత్మహత్య చేసుకుంటా. ఎందుకు చేసుకుంటావనా? ఇంకొక సంవత్సరం చదువు, 1 more year ట్రై చేయి కదా. 2వ సంవత్సరం ఫెయిల్ అయినావు, ఇంకా బుద్ధి తెచ్చుకొని ఇంకొక సంవత్సరం చదువు. ఫెయిల్ అవ్వడానికి యాక్చువల్ కారణం ఏంది? నువ్వు మంచిగా చదవలేదు. ఇంకొక మెయిన్ కారణం ఏంది? దరిద్రమైన ఫ్రెండ్స్ ఉన్నారు నీకు, అది ప్రాబ్లం.